కొంతమంది వచ్చారు, 2-3 గ్రూపులు వచ్చాయి. రాత్రి 10 గంటలకు ఒక గ్రూప్ వచ్చారు. ఎవరంటే సివిల్ డ్రెస్లో ఉన్నారు, మేము ఎస్ఐ అన్నారు, ఏదో చూపించారు. తర్వాత తెల్లవారుజాము 3 గంటల నుంచి వచ్చి కాపీ వేసి కూర్చున్నారు. ఉదయం 6:30-7కో 8కో ఈయన వస్తున్నప్పుడు పట్టుకుపోయారు. ఎక్కడి నుంచి? కుప్పం ఎక్కడి నుంచో వచ్చారట. దాని తర్వాత మళ్ళీ తాడేపల్లి వాళ్ళు సోదా అని వాళ్ళు వచ్చారు. ఎవరు? ఒక ఉగ్రవాదే. శ్రీహరి ఒక జర్నలిస్ట్, అంతకుముందు సీనియర్ జర్నలిస్టు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి సిపిఆర్ఓగా చేశారు 5 ఏళ్ళు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఒక హోదాలో, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఎక్కడ ఇంతవరకు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. మరి అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు వచ్చి అసలు ఎందుకు వచ్చినారో ఏదో చెప్పాల్సిన అవసరం లేదా? దానికి రెక్కి పెట్టి రాత్రి నుంచి ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన ఎక్కడ తప్పించుకొని తిరుగుతున్నాడా? పోనీ అంతా చేస్తే నాకు అర్థమవుతుంది, కేసు చూస్తే ఖచ్చితంగా అది ఏదో సోషల్ మీడియా రిలేటెడే ఉంటుంది. ఇంకా అది కూడా పూర్తి తెలియదు. వాళ్ళ మీడియాలో కనపడుతున్న దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఇదిరేదో వచ్చింది. అది వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ దీంట్లో వచ్చింది. దానికిని ఈయన తీసుకుంటారని అనుకోవాల్సి వస్తుంది. ఇంతవరకు అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇది సిచ్యువేషన్. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం, ఆయన ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ముఖ్యంగా ఈరోజు పాత్రదారులు ఎవరైతే పోలీస్ అధికారులు వచ్చారు కాబట్టి డీజీపీ ఆయన కూడా దీనికి ఆన్సర్ ఇవ్వాలి. దుర్మార్గం ఉందామా? దానికి మించి ఉంది. నిన్ను పెట్టింది మీరు ఉండేది చట్టాన్ని రక్షించాలా? లేదు ఏదన్నా జరిగింది అనుకుంటే అది తప్పుడు కేసు అయినా కనీసం ప్రొసీజర్ అయినా ఫాలో కావాలా? అది కూడా కాకుండా చేస్తే నేను ఎంతమంది అంటే చంద్రబాబు నాయుడు కోపం ఉంటే మా మీద ఉండొచ్చు, మీకెందుకు కోపము? పోలీస్ అధికారులకు అంత వాళ్ళ పనిముట్లులాగా పనిచేయాలి. ఇది మన హక్కుల ఉల్లంఘన, అమానుషం, అన్ని రకాలుగా ఖండించదగ్గది. దాన్ని ఖండిస్తున్నాం. సరే, చేయాల్సింది లీగల్గా ఫేస్ చేస్తాం. దీనివల్ల అది ఒకటి ఏదైతే టెర్రరైజ్ చేయాలనుకుంటారో ఆ పర్పస్ అయితే సర్వ్ కాదు. 2 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఒక మంచి కాజ్ కోసం, ఓ మంచి ప్రజల కోసం నిలబడిన పార్టీగా, అలాంటి నాయకుడితో కలిసి పనిచేస్తున్న కార్యకర్తలుగా, అడుగులు వేస్తున్న వ్యక్తులుగా, జగన్మోహన్ రెడ్డి గారితో గర్వంగా ఫీల్ అవుతున్న నాయకులుగా ఇలాంటి వీటికైతే ఏం బెదరం. మేము బెదరం కాబట్టి 14 నెలల నుంచి వీళ్ళు వచ్చిన వీళ్ళ హెరాస్మెంటు భరిస్తూ కూర్చోవడం కూడా మా చేత కాదు. ఖచ్చితంగా ఈ 2-3 ఏళ్ల తర్వాత, ఇది హెచ్చరిక కాదు, మామూలుగానే చెప్తున్నా, ప్రతి పోలీస్ అధికారి ఎవరైతే వచ్చి ఇలాంటి పనులకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ మా కార్యకర్తలకు చెప్తున్నాం, మేము గుర్తుపెట్టుకుంటాం. ఆ పేర్లు అవి రాసుకోవడం ఇది 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 ఏ రకంగా ఎట్లా చేస్తారో అర్థం కావట్లా. నువ్వు ఎవరో పైనుంచి చెప్పారు, ఎవరు అదృశ్య శక్తి, ఎవరు పని చేస్తారు, ఎవరు చేస్తారు? మీరు ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు లేదా? మీ సర్వీస్ రికార్డ్స్లో కూడా ఇవి ఎక్కేట్టు చూస్తాం. పోలీస్ మాన్యువల్ ప్రకారం ఏదైతే పని చేయకుండా పోయినారో వాటన్నిటికి సంబంధించినంతవరకు సర్వీస్ రికార్డులో కూడా ఎక్కిస్తాం. కేసులు పెడతాం. లీగల్గా చట్ట ప్రకారం ఏమేం చేయగలరో అన్నీ చేస్తాం. ఈరోజు ఏదో పై ప్రెజర్ కొంతమంది అనుకోవచ్చు, ఏం చేయాలి మా మీద ప్రెజర్ ఉందని అధికారులు అనుకుంటుంటే, ఆ ప్రెజర్కు మీరు రోజు లొంగితే రేపు మీ మొత్తం మీ భవిష్యత్తు, మీ సర్వీస్ ట్రాక్ రికార్డ్ కంప్లీట్ కూడా దాంట్లో ఆ మచ్చ ఉంటుంది, ఉండేట్టు చేస్తామనేది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళందరికీ స్పష్టం చేస్తున్నాం. మీరు చేసి పెట్టే కేసే తప్పుడు కేసులు. ఆ కేసులకు సంబంధించినంత వరకు మినిమం ప్రొసీజర్ అన్న ఫాలో కాకుండా మీరు టెర్రరైజ్ చేయాలంటే చేయలేకపోతున్నామని మీకు తెలుస్తుంది. 2 ఏళ్ల నుంచి చూస్తున్నారు, ఎవ్వరు బెదరట్లే. పైగా రోజు రోజుకు ప్రజాభిమానం అట్లా పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. కార్యకర్తల్లో ఉత్సాహం అలాగే ఉంది.
ఇట్ ఈజ్ రైటింగ్ ఆన్ ది వాల్. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా అనేది కనపడుతుంది. అయినా మీకు అది కూడా బెరుకు లేదు అని అంటే మీరు ప్రిపేర్డ్గా ఉన్నారని అనుకోవాలి ఇలా చేసేవాళ్ళు. అందరినీ అనట్లా, ఎవరైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళను. రెండవది, మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి, ప్రొసీజర్ ఫాలో కాండి. మిగిలిన ఏదైనా ఉంటే న్యాయస్థానంలో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలా కాకుండా ఇలాగే చేస్తే దీని ద్వారా ఏదో సాధించగలమని వాళ్ళు అనుకొని హెరాస్ చేస్తున్నామని వాళ్ళు అనుకుంటే వాళ్ళ కర్మ. దానివల్ల ఇంకా మా పట్టుదల పెరుగుతుంది ఇక్కడ ఉండేవాళ్ళది. అసలు ఏ సొసైటీలో అయినా వీటి నుంచి వచ్చేదే ఈ ఆగ్రహము, ఈ ధర్మాగ్రహం నుంచి, ఈ కోపం నుంచి వచ్చిందే, ఆ స్ఫూర్తే ఓ సజీవమైన పొలిటికల్ పార్టీని, ఉద్యమాలను కూడా నిర్మిస్తుంది. ఒక రకంగా మరింత పటిష్టం కావడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్కటి, ఇలాంటి వాటి ద్వారా మేము బెదురుకునేది లేదు, భయపడేది లేదు. కానీ ఖచ్చితంగా గుర్తు అయితే పెట్టుకుంటాం, పేర్లతో సహా. ఈ పొలిటికల్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో సహా, తప్పుడు కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళతో సహా, వాళ్ళు రేపు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు వాళ్ళు ఎక్కడన్నా ఉంటారు. వాళ్ళు ఇప్పుడే ఉండట్లే ఇక్కడ ఈ స్టేట్లో. వాళ్ళు వేరే స్టేట్ ఎక్కడ ఉంటారు, ఎక్కడున్నా వాళ్ళు తప్పించుకోలేరు. అలాగే వాళ్ళ పనిముట్లుగా పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పించుకోలేరు. ముఖ్యంగా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాల్సిన పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో అది గాడి తప్పినాక కేవలం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడానికి రాజకీయ నేతలకు, వాళ్ళకు పొలిటికల్ హెడ్కు ఆ విధంగా పనిచేస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా దీని రిపర్కషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం. అమరావతి కరప్షన్ సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మావిగాన్ అనే సబ్జెక్ట్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఏమైనా అరెస్ట్ జరిగిందా? ఇవన్నీ ఖచ్చితంగా అదే కాదు. ఈరోజు మీరు చూస్తే ఈ మత్స్యకారులకు సంబంధించినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఈరోజు ఉంది. జువల్దీనకి వెళ్ళారు, వాళ్ళకు తెలుసు. అది ఒక చిన్న ఇది కాదు. అక్కడ వాట్ చంద్రబాబు నాయుడు ఈజ్ డూయింగ్ ఇన్ జువల్దీన్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల కోసం ఇంత కోస్ట్ లైన్ మనకుండి లక్షలాది మంది డిపెండ్ అయిన ఆ ఫీల్డ్ రంగం ఏదైతే ఉందో, గంగపుత్రులు సముద్రం మీద డిపెండ్ అయ్యి వాళ్ళ జీవనోపాధే కాకుండా మన ఎకానమీ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్న నేపథ్యంలో దాన్ని విపరీతంగా బూస్టప్ చేయడానికి అవసరమైన రకంగా ఫిషింగ్ హార్బర్స్ కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ ఇవి ప్లాన్ చేసి దానికి సంబంధించి వాల్యూ యాడెడ్ ఇవి చేయడానికి, వాటి రిపేర్ ఎవ్రీథింగ్ సెల్ఫ్ కంటైన్డ్ ఇది తయారు చేసి దానికి ప్లాన్ వేసిన నేపథ్యంలో అలాంటి దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోనిచ్చి ఉన్నదాన్ని ప్రైవేటైజ్ చేస్తున్న చంద్రబాబు గారి దీనికి ఆల్రెడీ ఆగ్రహంతో ఉన్న అక్కడ దీనికి వాళ్ళతో మాట్లాడడానికి, దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నిలబడుతుందని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి